స్థానిక ఎంఆర్ఓలకు తెలిసి ఈ విషయం ఇవాళ 4-5 నెలలు అవుతా ఉంది ఉన్నటువంటి వంతెన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అత్యాచార బాధిత బాలిక కుటుంబాన్ని మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మధుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పరామర్శించారు. ఐపోలవరంలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. ఘటన జరిగిన వెంటనే నిందితుడు రాయపురెడ్డి బాబీపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని జైలుకు పంపించాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం సత్వర సహాయంగా 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి సుభాష్ చెప్పారు. బాధితులకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం, ఆర్థిక సహాయం, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి సుభాష్ బాధితులకు హామీ ఇచ్చారు. నిందితుడు బాబీ ఏ పార్టీకి చెందినవాడు కాదు. బాబీకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా శిక్ష పడేలా చూస్తామని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ చెప్పారు. ఇటీవల హత్యకు గురైన కంచిపల్లి శ్రీను కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. నమస్కారం. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం గ్రామంలో మరి ఈ రోజున గతంలో 30వ తారీఖున రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ బాబీ అనే వ్యక్తి మీద పోక్సో కేసు అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా 6th చదువుతున్న ఒక పిల్లని మాయ మాటలు చెప్పి మరి ఆ అమ్మాయిని రేప్ చేయబోయాడనే అభియోగం మీదట ఆ రోజునే 30వ తారీఖునే కేసు పెట్టి పోక్సో కేసు పెట్టి మరి అతి త్వరలోనే అతనికి శిక్ష పడే విధంగా సాక్ష్యాలన్నీ కూడా బలంగా ఉంటాం. ఎక్కడ అతను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రచారం జరుగుతూ ఉంది. అతని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది డోర్ డెలివరీ చేసినా సరే పార్టీలో కొనసాగించే పార్టీ ఇది కాదు. చిన్న తప్పు చేస్తే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడమే కాకుండా సొంత పార్టీ వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దుర్భాషలాడాడో అతను కూడా సస్పెండ్ చేసిన పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ ఇది. అలాగే ఎన్డీఏ కూటమిలో మహిళల సంక్షేమానికి కానీ మహిళలకు కానీ భద్రత అనేది పూర్తి స్థాయిలో